హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫుడ్ ఛానల్. ఈరోజు రెసిపీ అటుకుల పాయసం. కృష్ణాష్టమి వస్తుంది కదండి. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పాయసాన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసి వేయించుకోవాలి. జీడిపప్పు సగం వేగిన తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షను కూడా వేసుకుని 2 బాగా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు మందపాటి అటుకుల్ని తీసుకోవాలి. మందపాటి అటుకులు పాయసానికి బాగుంటాయి. ఇప్పుడు అదే ప్యాన్లో మిగిలిన నెయ్యి ఉంటుంది కదండి, దానిలో 1 కప్పు అటుకులను వేసుకుని బాగా వేయించుకోవాలి. అటుకులు మొత్తం సమానంగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నెని పెట్టుకుని 1 కప్పు అటుకులకు 2.5 కప్పుల పాలని పోసుకోవాలి. ఇలా పాలను పోసుకున్న తర్వాత 1 పొంగు వచ్చే వరకు పాలను మరిగించుకోవాలి. పాలు 1 పొంగు పొంగి కొద్దిగా మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి. ఈ అటుకుల్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పాయసాన్ని మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఇలా తిప్పుతూ బాగా ఉడికించుకోవాలి. ఎప్పుడైనా పాయసానికి ఫుల్ క్రీమ్ వాడితే పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అటుకులు ఉడికిన తర్వాత 1 అరకప్పు పంచదారని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. పంచదార తీపిని బట్టి వేసుకోవాలి. ఏ పాయసానికైనా పంచదారతో పాటు కొంచెం బెల్లం వేస్తే బాగుంటుంది, కానీ బెల్లాన్ని డైరెక్ట్గా వేయకూడదు. పాకం పట్టి చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి, లేకపోతే పాయసం విరిగిపోతుంది. పాయసం ఎందుకు విరిగిపోతుంది అంటే దానిలో ఉప్పు ఉండడం వల్ల పాయసం విరిగిపోతుంది. ఇలా మొత్తాన్ని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అటుకుల పాయసాన్ని ఎప్పుడు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలోనే ఉంచుకోవాలి, ఎందుకంటే అటుకుల పాయసం చల్లారిన తర్వాత చిక్కబడుతుంది. మీకు కావాలి అంటే లూజ్గా కూడా అటుకుల పాయసాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు 1 పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే అటుకుల పాయసం చల్లారితే చిక్కబడుతుంది అని చెప్పాను కదా. మీకు కావాలి అంటే కొద్దిగా దగ్గర పడిన తర్వాత కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా ఈజీగా అటుకుల పాయసాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఇంతేనండి, అటుకుల పాయసం రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత అటుకుల పాయసం ఈ విధంగా చిక్కబడుతుంది. చూసారుగా, ఎంత క్రీమీగా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఈ క్విక్ అండ్ ఈజీ రెసిపీని తప్పకుండా ఈ కృష్ణాష్టమికి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో నాకు చెప్పండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫుడ్ ఛానల్. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా మరిన్ని నోటిఫికేషన్స్ పొందవచ్చు.